నిత్య విద్యార్థి బీసీ రాయ్ అవార్డు గ్రహీత ప్రముఖ మానసిక వైద్యులు కర్రి రామారెడ్డిని నిన్న రాత్రి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో సుహృన్ మండలి ఆధ్వర్యంలో విద్యాభూషణ బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వైవిధ్యమైన డిగ్రీలు సాధించడం డాక్టర్ రామారెడ్డి ప్రత్యేకత అని, నిజమైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. సభకు అధ్యక్షతన వహించిన మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ అసమాన ప్రజ్ఞాశాలి, నిత్య విద్యార్థి, సరస్వతి పుత్రుడు డాక్టర్ రామారెడ్డిని నగర ప్రముఖులు సమక్షంలో అభినందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. ధర్మ జాగరణ అఖిల భారత సహ ప్రముఖ్ ఆలేశ్యాం, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పెరుమాళ్ల రఘునాథ్, పిపి శ్రీనివాస్, ఎర్రాప్రగడ రామకృష్ణ, పిఎస్ఎస్ కృష్ణకుమార్, ఎం జితేంద్ర, మేడిశెట్టి తిరుమల కుమార్, గంటి లలిత తదితరులు మాట్లాడుతూ డాక్టర్ రామారెడ్డి వృత్తిలో బిజీగా ఉంటూ ఈయన డిగ్రీలు సాధించి కూడా ఎలాంటి భేషజం లేకుండా ఉండడం ఆయన ఔన్నత్యానికి అద్దం పడుతుందని ప్రశంసించారు. ఇలాంటి వ్యక్తి రాజమండ్రికి గర్వకారణమని పేర్కొంటూ 100 డిగ్రీలు సాధించి నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. తనకు జరిగిన సన్మానానికి డాక్టర్ రామారెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యా వ్యాసంగాన్ని ఒక వ్యాపకంగా మలుచుకున్నానని అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య డి మునిరత్నం నాయుడు, పుర ప్రముఖులు దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, జిఎస్ఎల్ సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలుగు వెలుగు డాక్టర్ అరిపిరాల నారాయణరావు, మంతెన కేశవరాజు, డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, ఓలేటి సత్యనారాయణ, అల్లు బాబీ, పివిఎస్ కృష్ణారావు, మాస్టర్ రాజు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, కవితా ప్రసాద్, జీవి రమణ, సూరపరెడ్డి తాతారావు, ఆర్ సుబ్బారావు, ప్రయాగ సుబ్రహ్మణ్యం, గుబ్బల రాంబాబు, కరుటూరి శ్రీనివాసరావు, సి ప్రసాదరెడ్డి, నూజిళ్ల రామసుబ్రహ్మణ్యం, పరసా జగన్నాథరావు, నూజిళ్ల శ్రీనివాస్, నల్లగొండ రవిప్రకాష్, సత్యవరపు గోకుల మురళి, దేశరెడ్డి బలరామనాయుడు, నున్నా సీతారామయ్య, పిల్లి నిర్మల, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటర్ల జాబితా ముమ్మర సవరణపై భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ఎలక్టోరల్ మ్యాపింగ్ అంశాలపై తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ వారు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా ఓటర్ల జాబితాపై పరస్పర చర్చలు జరపాలని, సమావేశాల్లో వచ్చిన సూచనలు ప్రస్తుత చట్టపరమైన విధానం మేరకు పరిష్కరించి చర్య నివేదికను కమిషనర్కు సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి సహకారం అందించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణలు, డూప్లికేట్ ఓట్లు, క్షేత్రస్థాయిలో ధృవీకరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత వంటి అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. నూతన సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 31నే జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. ఈ విషయాన్ని లబ్ధిదారులకు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు, మున్సిపల్ కమిషనర్లు డిసెంబర్ 30న అవసరమైన నగదు ఉపసంహరణకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నగరంలోని వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థల అభివృద్ధికి సుమారు 10 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. 11వ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ నగరం ఇంతటి అధ్వాన్నంగా మారేందుకు గత పాలకుల నిర్లక్ష్య ధోరణే కారణమని విమర్శించారు. ప్రజలు నివసించే ప్రాంతాలను పక్కన పెట్టేసి డివైడర్లు వేసి వాటికి రాళ్లు అంటించి ప్రధాన రహదారులకు ఇరుకుగా చేసి వదిలేశారన్నారు. వారి అనాలోచిత పనుల కారణంగా ప్రజలు ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే శివారు ప్రాంతాలు, ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉండే నివాస ప్రాంతాలకు వెళ్లే రోడ్లపై దృష్టి పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లోనే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సుమారు 290 కోట్లతో
అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, నాయకులు గొండాడ సురేష్, కడలి రామకృష్ణ, రేగెట్టి సూరిబాబు, అట్టాడ రవి, సాయి తేజ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వీర్ బాల్ దివస్ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు వీక్షించారు. ముందుగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వీర్ బాల్ దివస్ ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరిస్తూ బాబా ఫతే సింగ్ వీరి వీరమరణాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ గా జరుపుకుంటున్నామని తెలిపారు. వీర్ బాల్ దివస్ అనేది దేశభక్తి, విశ్వాసం, ధైర్యానికి చిహ్నం అన్నారు. ఇది పిల్లల్లో సత్యం, ధర్మం, ధైర్యం మరియు దేశం పట్ల ప్రేమ వంటి విలువలను నేర్పడం, పిల్లల్లో మంచి సంస్కారం, నైతిక విలువలు మరియు అన్యాయానికి ఎదురుగా నిలబడే ధైర్యాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వై శివకుమారి, కె ఉమాశంకర్, డి భాస్కర్ రావు, పి యేసురత్నం, వై రాజేష్, పి రామాంజనేయరావు, జె గంగాధర్, పి సూర్య, ఎన్ కళ్యాణిదేవి, ఏ జ్యోతి, అక్షయ జ్యోతి, సుధారాణి, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ 16 కుళాయిల సెంటర్ ప్రాంతానికి చెందిన 3 బాలికలు అదృశ్యం కేసు సుఖాంతమైంది. తల్లిదండ్రులు మందలించడంతో బాలికలు ఈ నెల 24న ఇంటి నుండి హైదరాబాద్ వెళ్లి మరుసటి రోజే తిరిగి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారు రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. చొరవతో అతి తక్కువ సమయంలోనూ కేసు ఛేదించిన 1 టౌన్ సిఐ ఎన్ మురళీకృష్ణ, వారి సిబ్బందిని ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం చంద్రబాబు భేటీ. విభజన హామీ మేరకు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతి. జగన్ పుట్టినరోజున వేట కొడవలతో వైసీపీ శ్రేణులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా. అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచన. వేట కత్తులతో జగన్ పుట్టినరోజు వేడుకలు చేస్తూ వైసీపీ సైకోలు రెచ్చిపోతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. చంద్రబాబుపై ఉన్న కేసులు, ఆయన చేసిన స్కామ్లు, స్కీమ్లు ఎప్పుడూ జరగలేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శలు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతి పర్యటనలో భాగంగా తనను కలిసిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆయన పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. పంచసూత్రాల ప్రణాళికతో వ్యవసాయంలో 10.70% వృద్ధి సాధించామని తెలిపారు. నీటి భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు జరిగిన ఘటనలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు. జగన్ పుట్టినరోజు వేడుకల్లో మారణాయుధాలతో హల్చల్ చేసిన వారిపై ఆయుధ నియంత్రణ చట్టం కింద కేసు పెట్టాలని ఆయన కోరారు. ఇందుకోసం సంబంధిత అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారులను భయపెట్టే కుట్రకోణంలో భాగంగా జగన్ ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్ కి నేర చరిత్ర ఉండడంతో ఆ తరహా చర్యల్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు వేట కత్తిలు పట్టుకొని అవి అందరికీ చూపిస్తూ, బహిరంగంగా చూపిస్తూ వాళ్ళు వేడుకలు జరుపుకున్నారు. కొంతమంది పుట్టినరోజు జరుపుకుంటూ మేకపోతులను బలి ఇవ్వడం కానీ, లేకపోతే కత్తిలో చూపించి మారణాయుధాలు, చెప్పాలంటే మారణాయుధాలు చూపిస్తూ వాళ్ళు పుట్టినరోజు జరుపుకోవడం చాలా శోచనీయమండి. ఇది
సభ్య సమాజం ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, పుట్టినరోజు చేసుకున్నామంటే ఎవరైనా ఒక కేక్ కట్ చేసుకుంటారు. వెస్ట్రన్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకున్నాం కనుక మనం ఆ కేక్ కట్ చేసి అవి అందరికీ పంచడం చేస్తారు. లేకపోతే చాక్లెట్లు అందరికీ పంచుకోవడం ఒకటి అలవాటు అదో చేసుకున్నాం. లేకపోతే గుళ్ళు గోపురాలకి వెళ్ళి పూజలు చేసుకునేటువంటి సాంప్రదాయం. కానీ వీరు కొత్త సాంప్రదాయానికి మేము రఫా ఆడిస్తామని చెప్పేసి కత్తిలు చూపించి ప్రజల్ని భయాందోళనకు గురి చేయడం చాలా దారుణం. ఎవరైనా పుట్టినరోజు అంటే అది జన్మ తీసుకోవడం. పుట్టినరోజు అంటే 10 మంది ఇంకా ప్రాణాలు కాపాడాలి అనే ఒక ఆలోచనతో ఎవరైనా ఉంటారు. పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలంటే అందుకే గుళ్ళు గోపురాలకు వెళ్తాం. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం కత్తిలు చూపిస్తూ రఫా ఆడిస్తాం, మేము అధికారంకి వస్తే మేము అందరినీ కూడా తెగ నరుకుతాం అని ఒక సంకేతాలు ఇవ్వడం వెనకాల ఆంతర్యం ఏంటో ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది చాలా దారుణం. అలాగే ఎవరైతే కత్తులు అవి చూపించి ప్రజలకి భయాందోళన గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా కూడా పనిముట్లు ఏవైతే అవి ఇప్పుడు గుణపం ఉంది. గుణపం అంటే పనికి ఉపయోగపడతారు. అవి పట్టుకొని ఎవరో పట్టుకుని వెళ్తున్నారు అనుకోండి, పెద్ద విషయం కాదు. అలాగే వంట చేసినటువంటి కత్తి ఎవరో పట్టుకున్నారు అనుకుందాం, దాని మీద కూడా పెద్ద ఉండదు. ఇది పెద్ద వేట కొడవలు అంటారు, ఇట్లా వేటకు ఉపయోగించేటువంటివి. అలాంటి కత్తులన్నీ చూపించడం ఇది ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసుకి అట్రాక్ట్ చేస్తుంది. కనుక సంబంధిత అధికారులకు కూడా ఒకసారి గమనించాలి. ఎవరైతే చట్టాలు అతిక్రమించారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. వేటగతులతో జగన్ పుట్టినరోజు వేడుకలు చేస్తూ వైసీపీ సైకోలు రెచ్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా పుట్టినరోజు వేడుకలు, రక్తదానాలు లేదా సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తారని, కానీ వేటగతులు, తలవార్లతో పుట్టినరోజు వేడుకలను వైసీపీ సైకోలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పుట్టినరోజు నాడు రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు అరాచకం చేశారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా వైసీపీ సైకోలు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక రాక్షస కృత్యం. ఈ దేశంలో, ప్రపంచంలో చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు. వాళ్ళ అభిమానులు కూడా ఆ హీరో, సినిమా హీరో, రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు, లేదంటే ఎవరైతే ఒక వ్యక్తికి అభిమానులు ఉంటారో అభిమానులందరూ కూడా కేక్ కట్ చేయటము, లేదంటే పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము, లేదంటే అనాథాశ్రమంలో వాళ్ళకి స్వీట్లు ఇవ్వటం, హాస్పిటల్స్లో వాళ్ళకి పళ్ళు ఇవ్వటం, ఇది మనం విన్నాం, చూసింది కూడా అంతే ఇంతవరకు. కానీ దౌర్భాగ్యం, ఒక సైకో లాంటి నాయకుడు ఉన్న వైసీపీ పార్టీ నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కార్యకర్తలు ఈ రాష్ట్రంలో చేసిన దాష్టికం, అరాచకం, మనుషులు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సమాజం దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. అటు ఐసిఐసిఐ ఉగ్రవాదులు మనుషుల్ని ఎలా చంపారో అటువంటి మనస్తత్వం ఉన్న ఈ జగన్ సైన్యం, లేదంటే జగన్ కార్యకర్తలు, లేదంటే వైసీపీ కార్యకర్తలు జగన్ పుట్టినరోజున అలా జరపడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈయన పుట్టినరోజున కేకులు కొయ్యాలి, అది తప్పులేదు. ఎవరో మనం నాయకుడు అభిమానం కాబట్టి కేకులు కోస్తారు. కేక్ దేంతో కోస్తారు? మహావతి జనరల్గా ఆ బేకరీ వాడు ఒక ప్లాస్టిక్ కేక్ ఇస్తాడు, లేదు కొంచెం పెద్ద కేక్ అనుకుంటే మన ఇంట్లో ఉన్న చాకులతో కేక్ కోస్తాం. కానీ వీళ్ళు కోసిన కత్తికి మనం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఎటువంటి కత్తి అది? 3 అడుగులు 2.5 అడుగులు కత్తులు, తలవార్లు. మనం ఎక్కడో, నాకు తెలిసి పంజాబీస్ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం కత్తులు ధరిస్తారు. కత్తులు ఏదన్నా ఆ సందర్భం బట్టి ఆ కత్తిని నాయకుడికో గెస్ట్కో ప్రజెంట్ చేస్తారు. అది కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధంగా తయారు చేసిన కత్తులు అవేమి ఇంకొక దీనికి వాడరు. మొన్న పుట్టినరోజుకి, జగన్ పుట్టినరోజుకి వాడిన కేకు కట్ చేయడానికి వాడిన కత్తులు చూస్తే అసలు ఎటుపోతుంది ఈ సమాజం. ఈ సమాజంలో జగన్ వర్గం మనుషులు దేనికి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు దాకా వీళ్ళు ఈ సమాజంలో ఉన్నాళ్ళు. జగన్ వచ్చి 10 సంవత్సరాలు అయింది, జగన్ పార్టీ వచ్చి 10 సంవత్సరాల ముందు కూడా వీళ్ళందరూ ఉన్నారు సమాజంలో. సమాజంలో వీళ్ళెవరో ఒక ఉధృతమైన, నికృష్టమైనటువంటి దుర్మార్గాలు చేసిన దాఖలా పెద్దగా లేవు. కానీ జగన్ వచ్చిన తర్వాత, జగన్ పార్టీలో చేరిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇటువంటి సైకో పనులు చేస్తున్నారనేది కొంచెం మానసిక శాస్త్రవేత్తలు కూడా ఆలోచించి చెప్పాల్సిన పరిస్థితి. ఎవడన్నా పుట్టినరోజుగా కత్తితో కేక్ కట్ చేస్తాడండి?
చాలా చక్కగా నేను చెప్పడం కాదు, ఫోటోల్లో టైము డేటు అన్నీ స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళ మాజీ ఏఏజీ పోనవాల్ గారు మాట్లాడుతూ ఏదో బాబు గారి కేసు మీద విత్డ్రా చేసుకుంటున్నారు, చట్టం అంత అన్యాయం జరిగిపోయింది, ఆయన ఏదో గావుకాకలు పెట్టి వెళ్ళాడు మీడియాలో. వెపన్ యాక్ట్ ఆయనకు తెలియదా? పనవోలుకి వెపన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది, షార్ప్ ఎడ్జ్డ్ డెడ్లీ వెపన్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆర్టికల్స్ డిజైన్డ్ ఫర్ డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చర్ పర్పస్. అంటే అగ్రికల్చర్ పర్పస్కి మనం కొడవలు వాడతాం, ఇంట్లో చాకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా ఎడ్జ్డ్ వెపన్స్ కనుక ఉంటే వాటిని వెపన్ యాక్ట్ కింద అఫెన్స్గా ట్రీట్ చేస్తారు. అయ్యా పనవాల్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి కేసులో మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మరి మీ క్యాడర్ ఇవాళ అపోజిషన్లో ఉన్నారు, మీరు 11 సీట్లు లేని దౌర్భాగ్య అపోజిషన్, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ నాయకుడు ఉన్నాడు. ఇటువంటి చేయడం తప్పురా అని మీరు మీ పార్టీ నాయకుడికి కానీ మీ క్యాడర్ కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? వెపన్స్ యాక్ట్ ప్రకారం ఇటువంటి తలవార్లు కలిగి ఉండటం కూడా నేరమే, నాన్ బెయిలబుల్ అది. మరి 3 అడుగులు కత్తిపట్టిన కేక్ వస్తారా? ఆ కేక్ కూడా 3 అడుగులు లేదు. ఈ తలవారు కంటే కేక్ చిన్నది. అంటే ఏంటి నీ మానసిక స్థితి, నీ కార్యకర్తల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత కత్తులు బట్టి కేక్ వస్తే అది పుట్టినరోజు వేడుక. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన, నియంత్రణ మించిన పాలన జరుగుతుందని సీఎం చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ సొంత కేసులు కొట్టించేయించుకుంటున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబుపై ఉన్న కేసులు, ఆయన చేసిన స్కామ్లు, స్కీమ్లు గత ప్రభుత్వంలో కానీ అంతకు ముందు కానీ ఎప్పుడూ జరగలేదన్నారు. వేల కోట్ల రూపాయల స్కామ్లు బయటపడ్డాయని, వీటిని మంచి ముహూర్తం చూసి కోర్టులో ముయించేసుకుంటున్నారని పన్నవోలు దుయ్యబట్టారు. పరిస్థితిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, నియంత కన్నా ఎక్కువ జరుగుతున్నటువంటి పాలన, రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నటువంటి పాలన, ఈ పరిపాలన ఒక పాలకుడి చేతిలో పడి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితిలో విలియం బ్లాక్ స్టోన్ ప్రకారం కింగ్ కెన్ డూ నో రాంగ్ అని ఒక మొనార్క్ దేవుడి చేత ఆయన అధిష్ఠించబడాడని, ఆయన ఈజ్ ఇన్ఫాలియబుల్ అండ్ నాట్ అకౌంటింగ్ టు లీగల్, ఈజ్ నాట్ అకౌంటబుల్ టు లీగల్ స్క్రూటినీ. దాని అర్థం అదే, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని. అదే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు. వారి మీద ఉన్నటువంటి కేసులు, వారి మీద ఉన్నటువంటి స్కామ్లు, వారు చేసినటువంటి స్కీమ్లు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయల అవినీతి, వేల కోట్ల రూపాయల స్కీములు, స్కామ్లు బయటపడినటువంటి వైనం. ఆ కేసులన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం ఇంచుమించుగా ఒక్క నెలలో, నియర్లీ 1 monthలో ఒక ముహూర్తం చూసుకొని, మంచి ముహూర్తం చూసుకొని కోర్టులో క్లోజ్ చేసుకుంటున్నారు. ఏ పోలీస్ అయితే, ఏ సిట్ అధికారులు అయితే, ఏ సిఐడి అయితే శ్రమపడి కొన్ని వందల మంది సాక్ష్యాలను విచారించి వాళ్ళు వాంగ్మూలములు రాసినటువంటి సిట్టు, అదే సిఐడి ఈ రోజు వచ్చి ఏమీ లేదు కేసులు, చంద్రబాబు పునీతుడు, మంత్రజలాలు, పవిత్ర జలాలు ఆయన మీద చల్లుకున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ, ప్రతి ఒక్క వ్యవస్థ అతన్ని ఏమీ చేయలేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. రకరకాల స్కామ్లు కూడా ఈ మధ్యకాలంలో సుమారు 1 నెల నుంచి చంద్రబాబు నాయుడు కోర్టులో ప్రతి కేసు కొట్టేయించుకుంటున్నాడు. అది అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, స్కామ్ ఆఫ్ 21.30 crores was closed. Assigned lands case where about hundreds of crores, వందలటువంటి కోట్ల యొక్క అవినీతిని క్లోజ్ చేయడం జరిగింది. లిక్కర్ కేసులో కూడా ప్రభుత్వం వారు అప్పుడు వాళ్ళు ఒక బెనిఫిట్ ఇచ్చిన దానిలో కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చిన కేసు కూడా క్లోజ్ చేసుకోగలిగింది. అన్ని కేసులు చంద్రబాబు నాయుడు ఇదే సిఐడి, ఏ సిఐడి అయితే, ఏ సిట్ అయితే తన మీద కేసు పెట్టిందో, ఏ సిట్ అయితే తన మీద వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలను సేకరించిందో, అదే సిట్ చేతనే ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసుల్లో సాక్ష్యాధారాలు లేవని క్లోజ్ చేసుకుంటుంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఇది ప్రశ్నించే వాళ్ళు కూడా లేకుండా పోతే
ఈ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుందా లేదా చాలా బాధాకరమైన విషయం మీ ముందర చెప్తుందా. నవ్వితే నాకేమిటి లోటని నవ్విపోరా. ఇదే సిట్టు, ఇదే ఆఫీసర్స్, ఇదే సిఐడి సేకరించినట్టు సాక్ష్యాలను ఈరోజు సాక్ష్యాలు లేవని మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టించుకున్నారంటే దీనికి న్యాయ వ్యవస్థ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి మీకు తీసుకొస్తుంది. ప్రజల కోసమే జీవించిన వంగవీటి రంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఒంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట ధర్మరాజు అన్నారు. వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి పురస్కరించుకుని ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్లోని రంగా విగ్రహానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, ఆయన అభిమానులు నివాళులర్పించారు. ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, వైసీపీ యువజన నేత పుప్పాల కార్తీక్, రంగా అభిమానులు, కాపు సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రంగా విగ్రహానికి పూలమాల వేసి అనంతరం అంబేద్కర్, ఎన్టీఆర్, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంచారు. ఈ కార్యక్రమంలో ప్రత్తి మదన్, పసుపులెట్టి శ్రీను, సుబ్రహ్మణ్యం, వాసు, మంచం నాగు, శేషపు గిరి, కాపు సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీ అందరం కూడా కలిసి ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన సిద్ధాంతాలను, అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆయన చేసిన ఎనలేని సేవని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అందరూ కూడా ఇక్కడ గౌరవించుకోవటం, అలాగే మనకి రాబోయే తరాలకు కూడా అంటే ఒక వేరే వాళ్ళకి సేవాభావంతో ముందుకు వెళ్ళే విధంగా, అంటే అతన్ని ఏదో ఒక కులానికి సంబంధించింది కాకుండా అందరికీ కూడా ఎవరైతే అట్టడుగు వారు ఉంటారో, బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ గురించి ఆయన అనేక పోరాటాలు చేసి ఆయన కూడా ఆ రోజున ప్రజాభిమానం మెండుగా ఉన్నటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క 37వ వర్ధంతి సందర్భంగా మరి భీమడోలు మార్కెట్ యార్డ్ సెంటర్లో ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా అందరూ చేసేటువంటి ఏడుకలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి రంగా గారు ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే, ఎవరైనా సమాజంలో అట్టడుగు స్థాయి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా వెంట పెట్టుకుని పూర్తిగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల స్థాయికి అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి నేను నమ్ముతా ఉంటాను. ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ఆదేశాలతో ఆకువీడు నగర పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆకువీడు టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షులు గంధం ఉమాసత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మెయిన్ రోడ్ నుండి రైల్వే స్టేషన్కు వెళ్లే సీసీ రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకన్నబాబు, దుబ్బా సురేష్తో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆకివీడు మెయిన్ రోడ్ నుండి అలాగే రైల్వే స్టేషన్ వైపు వెళ్లే విధంగా ఒక అప్రోచ్ రోడ్డు పూర్వం నుంచి కూడా ఈ రోడ్డు కావాలని స్థానిక పెద్దలు అలాగే ఇక్కడ అంతా కోరుతుంది. కానీ ఇది పెండింగ్ పడిపోయి ఉంది. ఈ రోడ్డుని ఇలా మనకి అవసరం అని చెప్పని ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తే ఎమ్మెల్యే ఇమీడియట్లీగా ఇక్కడ ఒక క్రిస్టియన్ శ్మశాన వాటిగా అలాగే ఒక హిందూ శ్మశాన వాటిగా ఉండి వర్షాకాలం చాలా దుర్భర పరిస్థితి ఇక్కడ నెలకొంటా ఉండేది. ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళగానే వాళ్ళు వెంటనే దీనికి 20 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేసి 15 ఫైనాన్స్ లో సుమారుగా 160 మీటర్లో రోడ్డు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు ఒక వార్డుకు చెందింది కాదు, ఇది
గ్రామంలో ప్రజలందరూ కూడా మెయిన్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే అత్యంత దగ్గర మార్గంగా ఉపయోగపడుతుంది. అందరికీ ఉపయోగపడే విధంగా ఈ రోడ్డుని చేయించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున కూడా ఆయన ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం. ఆకివీడు ప్రజలు ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటారని చెప్పని మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మాకు అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మీ అడుగుజాడలపై నడుచుకుంటూ అన్ని అభివృద్ధులు చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ప్రజలకు అవసరమైనటువంటి రోడ్డు అసంపూర్తిగా ఆగిపోవడం వల్ల మరి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో 20 లక్షలు ధనంతో మరి రోడ్డు వేయటం జరుగుతుంది. సీసీ రోడ్డు ఆకివీడులో కూడా ఆయన గ్రాంట్ ఇచ్చి రమారామి ₹1 కోటి ఇచ్చి కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా ఈ రోడ్లన్నీ కూడా అవ్వాలి అనే సంకల్పంతో మరి ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతో మళ్ళీ కొన్ని రోడ్లు కూడా పురమాయించడం జరిగింది. పురమాయించిన సమతానగర్ ఎన్నో సంవత్సరాలుగా అసలు రోడ్డు లేదు. దానికి ₹3,50,00,000 ఇక రోడ్డు కూడా పురమాయించడం విధంగా ఆయనకి సమతానగర్ ప్రజలు ఉండాలి. అలాగే ఆకివీడులో ఏ అయితే రోడ్లు లేవు అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయాలి అనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారి టిప్ చేతల్లో మేమందరం కూడా ప్రతి రోడ్డు కూడా వేసి ప్రజలకి సౌకర్యాలు అందించగలమని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల విలాస మండపంలో కొలువుదీరిన స్వామివారి ధనుర్మాస ఉత్సవం చూపులకు నేత్రపర్వమైంది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామివారి తిరువీధి సేవలను భక్తులు కన్నులారా తిలకించి తరించారు. అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుంటే తోళక్క వాహనంపై కొలువుదీరిన స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహనం క్షేత్ర పురవీధులకు బయలుదేరింది. తిరువీధి సేవ అనంతరం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. పోలీసులు కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా సామాజిక సేవల్లోనూ క్రియాశీలక భాగస్వాములు కావాలని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్ని పిలుపునిచ్చారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో తోటివారికి సహాయం చేయాలని అన్నారు. టూ టౌన్లో లా అండ్ ఆర్డర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ మణికంఠ చందోలు, ఏసీపీలు లక్ష్మణమూర్తి, నరసింహమూర్తి, సీఐ ఎర్రంనాయుడు, ఇతర అధికారులు సిపికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని పలువురు వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. డిసెంబర్ 26వ తేదీ మన వైజాగ్ నగరంలో కొందరు దాతలు, అందులో శ్రీ సుందరరాం రాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత లోకల్ కార్పొరేటర్స్ మిస్టర్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, తర్వాత మేడం రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇంకా కొందరు నాయకులు, కొందరు దాతలు, అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, మరోవైపు బకెట్స్, మాగ్స్, బ్లాంకెట్స్, పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం, ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి, మరోవైపు షెల్టర్ హోమ్లో ఉన్న వృద్ధులకు, మరోవైపు విద్యార్థులకు, స్టూడెంట్స్కి, మరోవైపు మన సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు. సో ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్, తర్వాత బాకెట్స్, మాగ్స్, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారండి. ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేస్తారంటే వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ. ఆ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి. మన డీసీపీ 1 గారి ఆధ్వర్యంలో, ఏసీపీ గారి ఆధ్వర్యంలో, సిఐ 2 టౌన్ గారి ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన
ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం. ఈ సందర్భంగా నేను డీసీపీ గారికి, ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తే, నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని హామీ ఇస్తూ మరొకసారి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తీసుకొని ఇటువంటి ప్రోగ్రాం చేస్తే కమ్యూనిటీ పోలీసింగ్ కింద అది మంచి పోలీసింగ్ ఇనిషియేటివ్. అది పోలీస్ ప్రజల అనుబంధం అది ఇంకా పెరుగుతుందని నేను నమ్ముతున్నా, ఆశిస్తున్నా. అండ్ అందరికీ అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం చంద్రబాబు భేటీ. విభజన హామీ మేరకు కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతి. జగన్ పుట్టినరోజున వేట కొడవలతో వైసీపీ శ్రేణులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా. అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచన. వేట కత్తులతో జగన్ పుట్టినరోజు వేడుకలు చేస్తూ వైసీపీ సైకోలు రెచ్చిపోతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు. చంద్రబాబుపై ఉన్న కేసులు, ఆయన చేసిన స్కామ్లు, స్కీమ్లు ఎప్పుడూ జరగలేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి విమర్శలు. సిసిసి సమాప్తం. నమస్కారం.